చూడక బండది కూడా బానే ఉంది. ఏంటండి కొత్త వైద్యం ఏదో కనిపెట్టారంట, చేతులేసి తగ్గించేస్తున్నారంట. కాలేజ్ అంతా అదే టాపిక్. అసలు నీకు క్యారెక్టర్ ఉందా? నిన్నటి వరకు అబద్ధాలు, ఈ రోజేమో చేయి విరిచేయడాలు. అదే యాక్సిడెంట్ జరిగిందండి, పెద్ద స్ట్రాంగ్ హ్యాండ్ కూడా కాదు. యూ కీప్ క్వైట్. నేను అమ్మాయిలు పడేయడంలో కొంచెం వీక్ అండి. ఏదో నీతో పరిచయం ఎలా పెంచుకోవాలో తెలియక అలా అబద్ధం ఆడాను. షట్ అప్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఐ హేట్ యు. ఓకేనా? జస్ట్ గో టు హెల్. అలా అనకండి ప్లీజ్ అండి, ఇంకొకసారి ఆలోచించండి. నో వే. ఇంక మీరు బయలుదేరొచ్చు. ఎందుకు ఏడుస్తావు? ఏడ్చినంత మాత్రాన ప్రేమించేస్తారా ఏంటి? చండాలంగా ఏడుస్తున్నావు ఎందుకు? మీరంతేనండి పాతకాల మనిషి. రోజుకో బుర్ర మల్లెపూలు, వారం సినిమా, సీజన్ కో టూరు, ఆ టైం పెంచండి. చిన్న పిల్లల ఏడ్చేస్తాడు. ఒరే పోరడా, కడుపులో కక్కరా. అవునండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని బాగా చూసుకుందాం అనుకున్నానండి. సినిమాలకి టూర్కి కూడా తిప్పుదాం అనుకున్నానండి. కానీ ఆశలన్నీ ఆవిరైపోయాయండి. దానికి మేమేం చేయాలి? అయ్య బాబాయ్, నువ్వేం చేయకమ్ము. ఆడదానిలో ఏడుపొకటి. ఎలాగో నేనంటూ ఇష్టం లేదంటున్నారు. ఈ ఆదివారం నాతో ఒక్క సినిమాకి రండి, ఆ జ్ఞాపకాలతో బతికేస్తాను. చెప్పు తెగుద్ది. నీతో నాకు సినిమా ఏంటి? ప్లీజ్ అండి, నేను మీతో కాకపోతే ఎవరితో చూస్తానండి. నో వే. ఏ కమ్ లెట్స్ గో. చూతనే పోరా. వైషు గారు ప్లీజ్ అండి. నో వే. ఒక్క సినిమా అండి. కాలమే పడే. ప్లీజ్ అండి వైషు గారు ఒక్క సినిమా అండి ప్లీజ్ అండి. ఏంటిది చిరగో? వదులు. మీరు వస్తానండి, వదులుతాను. సరే వస్తాను. వస్తానులే. సోఫా సీట్లు బుక్ చేస్తానండి. వస్తాను, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటండి? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. దీని తర్వాత నువ్వు నాకు కనిపించకూడదు. ఓకేనా? ఆ రచకంగా అనిపించట్లేదు మీకు? జస్ట్ గో టు హెల్. గెట్ లాస్ట్. సరే 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 కనిపించండి. ప్రామిస్? ప్రామిస్. నా మీద వెయ్. ఓకే. వైషు, వచ్చేటప్పుడు చీరలో వస్తావు కదా? మీరు అలా చూడకండి. మిమ్మల్ని చీరలో చూడడం నాకు ఇష్టం. అది నా బలహీనత. విపరీతంగా ఇష్టపడిపోవడం వల్లేమో ఉమ్మినా తుమ్మినా అందంగానే కనపడుతుంది. టెన్షన్ వచ్చేస్తుంది. లైఫ్ లో ఫస్ట్ టైం కదా అమ్మాయితో సినిమాకి రావడం. వస్తుందంటావా? గాడిది గుడ్డు వస్తుంది. ఏదో సొంత పెళ్ళి అని చెప్పినట్టు చీర కట్టుకురా, గొరిటా పెట్టుకురా అంటే వస్తుందా ఏంటి? రాదు. రే ఏదో చీర వచ్చిందిరా. వైషు వచ్చిందిరా. చీరలో రమ్మన్నాను కదా. నీకు ఇక్కడి వరకు రావటమే ఎక్కువ. ఎక్స్ట్రా చేయకు. పద. హాస్టల్లో కదా ఉండడం, చీరలో ఉండవు. జరగండి. సినిమా అంటే చాలా ఎక్కడ లేని పోగిరాదోళ్ళంతా వచ్చి పడిపోతుంటారు. ఏను క్యాట్ వాక్ చేసినట్టు చూడు ఎట్లా పోతుంది. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. నీకు కావాల్సిన నా దగ్గర ఉంది. చేతనైతే తీసుకో. ఓకే, రెడీ, గో ఫర్ టేక్. అమ్మాయి అయ్యో ఆ సీట్ నాది. ఇదిగో నాది, సీట్ నాది. నీ కూల్ డ్రింక్ కొనిస్తాలే. హీరోయిన్ కన్నా నువ్వే బాగున్నావు. నక్కందొక్కొచ్చా. ఇగో ఇక్కడ పడుకొని సినిమా చూడు. నువ్వు రావనుకొని నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా వైషు? ఈ రోజుతో నీ శని వదిలిపోతుంది కదా, అందుకే వచ్చాను. పిచ్చి వైషు, వదిలిపోద్దని నువ్వు అనుకుంటున్నావు, అల్లుకుపోవచ్చని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, అలా చూడకండి. చాలా ఎంబారసింగ్గా ఉంది. నేనేం చేశానండి బాబు? కాల్ వేసినా, చేసినా, వల్గర్గా బిహేవ్ చేసినా, వర్స్ట్ లాంగ్వేజ్ వాడేనా? ఏదో నాకున్నదే 2 గంటలు కళ్ళ నిండా నింపుకొని అండి. అయినా నా పిచ్చి కానీ 2 గంటలు కళ్ళలో నింపుకుంటే ఇమిడిపోయే అందం అనేది. వాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడే. అలా డిస్టర్బ్ చేయడానికి సినిమాలకి పబ్బులకి రమ్మంటారు. నువ్వేమో 2 గంటలను ఎగేసుకుంటూ వచ్చావు. ఆయన పడేస్తాడు. వైషు, నిన్నే. ఏంటి? తనతో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చుగా, ఇప్పుడు నాతో మాట్లాడచ్చు కదా. నన్ను తినేరా, తిను, తినే. ఇగో ఒక కూల్ డ్రింకులు 2 స్ట్రాలు ఇస్తానా? నేను తెస్తాను. నువ్వు తెస్తావా? వెయిట్ చేస్తా.
సెకండ్ హాఫ్ లో లిప్ లాక్ ఏంటో చూపిస్తా. ఏమై చేశారా పడిపోయింది. మరి ఏమనుకున్నావురా మనం అంటే? నా ఉంగరాలి అమ్మది ఏమో ఉంగరాలేసిదిరా. ఇదిగో వైషు, ఎక్కడికి? దీనికి వస్తావా? బాగోదులు మీరు వెళ్ళండి. పద. సిగ్గు లేకుండా అన్ని మాట్లాడుతున్నాయి. వారం రోజులు లెక్కలు ఒక రోజు చూపిస్తున్నావేంటి? ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళానండి. నీకు కుదరకపోతే వయసుకు వచ్చిన కూతురు ఉన్నారు కదా, వాళ్ళని పంపించు. Excuse me? పగలు థియేటర్ని, రాత్రి నన్ను చూసుకుంటూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పుకుంటారా? ఏ సినిమా బాగాలేదా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ పని చూసుకోండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, రొమాంటిక్ గా ఉంటుంది. నేను చూపిస్తాను, కాకపోతే చిన్న చేంజ్. నా రూమ్ లో స్పెషల్ షో. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? జరుగు. షో వైషు నువ్వు పద. చూద్దాం ఉంటున్నానుగా, చాలా బాగుంటుంది. హలో మిస్టర్, మైండ్ యువర్ టంగ్. అలాగే ఉంటుంది కానీ నేను చెప్పేది విను. ఇదిగో ఇదిగో లోపల సెంట్రల్ వేసి మన ఇష్టం, ఎవ్వడు అడిగేవాడు Shut up. పిచ్చగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నా మాట విను. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపో, ఓకేనా? Nonsense. ఏయ్ పోలీసులు పిలవాల్సి ఈ వస్తుంది. థియేటర్ నాదే, నీకేం కావాలి చెప్పు, నువ్వు అడుగు. ఏం కావాలంటే అది ఇస్తాను, నీ ఇష్టం అని చెప్తున్నాను. భయ్యా 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 మాలేడీసే భయ్యా. ఏంటి వైషు ఇది? సినిమా నచ్చకపోతే వేరే సినిమాకి వెళ్ళాం కదా, ఇలా మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి? దా బండెక్కు. ఏంట్రా నీ మానాన్ని వచ్చావు, అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నావు, అసలు ఏమనుకుంటున్నావురా? నేను చాలానే అనుకుంటాలే అన్నయ్య, బట్ ఇది టైం కాదు, వదిలే. రేయ్ నేనెవరో తెలుసా? ఈ థియేటర్ నాదిరా. అయితే టికెట్లు ఎన్ని తెగే, స్టాండ్లో సైకిళ్ళు ఎన్ని ఉన్నాయి, క్యాంటీన్లో సమోసాలు ఎన్ని వెళ్ళాయి, బాత్రూంలో కలర్ రౌండ్లో ఉన్నాయి, లేదు చూసుకో. వీళ్ళని నేను చూసుకుంటా. వైషు ఇది పట్టుకో. వైషుగా ఉన్నా నీకు? ఈ చేత్తోనైనా వైషు టచ్ చేసావు? లే 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 లేరా కొడక, లే. పోలీస్ స్టేషన్. నేను నా సంకల్ నాకి కాళ్ళ పడి సినిమాకి తీసుకొస్తే టీజింగ్ రా. గొడవేంట్రా? చూడండి సార్, ఈడెవడో థియేటర్కి వచ్చి కొట్టేస్తున్నాడు. లేదు సార్, ఈయన కొడుకు అమ్మాయిలు నేర్పిస్తున్నాడు. అమ్మాయిలా? రాయ్ సార్ అందరిని బండి ఎక్కించండి.